జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూన్ మాసం యొక్క ఫలితాలు. గోచర గ్రహస్థితుల్ని ప్రసాదించే గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులు అయి ఉన్నారో ప్రథమంగా అవి పరిశీలిద్దాం మనం. అన్నిటికంటే ప్రథమ రాశి అయిన మేషరాశిలో శుక్ర భగవానుడి సంచారము, అలాగే ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో రవి బుధుల సంచారము, బుధ భగవానుడు ఈ నెల 6వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేసి 6వ తారీఖు తర్వాత నుంచి అంటే 7వ తారీఖు నుంచి మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. మిథున రాశిలో ఆయన సంచారము తర్వాత ఈ నెల 23వ తారీఖు మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం జరుగుతుంది. అలాగే సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో జూన్ 15వ తారీఖు వరకు సంచారం చేసి 16వ తారీఖు నుంచి మిథున రాశిలోకి అడుగిడబోతూ ఉన్నాడు. ఇంకా అలాగే దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కర్కాటక రాశిలో మంగళ సంచారం జరుగుతోంది ఈ నెల 6వ తారీఖు వరకు కూడా. 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ఉన్న మంగళ సింహరాశిలోకి సంచారం సాగిస్తారు. సింహరాశిలో కేతు భగవానుడు మరియు కేతు భగవానుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. మంగళ కూడా 7వ తారీఖు నుంచి సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము, చివరిదైన మీనరాశిలో శనైశ్వరుడి సంచారం. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకే కానివ్వండి, ద్వాదశ లగ్నాల వాళ్ళకే కానివ్వండి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ మాసం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మీ రాశి ఏంటి అనేది, మీ జన్మరాశి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. సో మీ రాశి తెలుసున్నప్పుడు మీ రాశి యొక్క ఫలితాలు తెలుసుకోండి. కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలిసి ఉంటుంది. అంటే మీరు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ రాశి ఇది, మీ నక్షత్రం ఇది, మీ లగ్నం ఇది అని వాళ్ళు తెలియజేస్తారు. కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది. లగ్నం తెలిసి ఉన్నప్పుడు మీది 12 రాశుల్లో ఏ రాశి అయినా సరే మీది ఏ లగ్నం ఉందో ఆ రాశి ఫలితాలు కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కొన్నిసార్లు రాశిలో బాగోకపోతే, రాశి ప్రకారం బాగోకపోతే లగ్నం ప్రకారం బాగా ఉంటే అక్కడ మీకు ఆ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే రాశి ప్రకారం బాగాలేదో లగ్నం ప్రకారం బాగున్నది బ్యాలెన్స్ చేస్తుంది. రెండిట్లో బాగా ఉంటే సూపర్ స్ట్రాంగ్గా ఉన్నాయి అటువంటి పాయింట్స్ అని అర్థము. సో మీకు అసలు లగ్నం తెలియదు, మీ రాశి ఏది అదే చూసుకోండి ప్రశాంతంగా. మీకు లగ్నం తెలిసి ఉంటే మీ రాశి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మీ రాశి మీ లగ్నం రెండు చూసుకోండి. ఉదాహరణకి ఎవరిదైనా వృషభ రాశి అయింది, తులా లగ్నం అయింది, అప్పుడు మీరు వృషభ రాశి ఫలితాలు చూసుకోవాలి, మీరు తులా లగ్న ఫలితాలు చూసుకోవాలి. 12 రాశుల్లో మీరు ఏ లగ్నం పడినా సరే, మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు ఏ లగ్నం మీద అయితే లగ్న ఫలితాలు కూడా చూసుకోండి. ఆ లగ్నం ఏ రాశికి సంబంధించి ఆ రాశి ఫలితాలు కూడా మీకు వర్తిస్తాయి. ఎలానో లగ్నం తెలిసిన వాళ్ళకి రాశి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. రాశి ఫలితాలు కూడా చూసుకోండి. ఈ రెండు తెలియని వాడికి ఓన్లీ రాశి తెలిసిన వాళ్ళు రాశి తెలిసిన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ రాశి యొక్క ఫలితాలు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. కొంతమంది నామ నక్షత్రం ప్రకారం రాశిని ఫాలో అయ్యి చూసుకుంటారు. అలాంటి లిస్టులో మీరు ఉంటే అలా కూడా మీ రాశి ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. కొంతమంది సన్సైన్ ప్రకారం ఫాలో అవుతారు. అప్పుడు మీరు ప్రత్యేకించి మూన్ సైన్ కాకుండా సన్సైన్ ఫాలో అయ్యే వాళ్ళైనా కూడా మీ మీరు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి ఫలితాలు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అసలు ఇవన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అని అనుకుంటే, అంటే లగ్నం తెలిసిన వాళ్ళకైతే ఈ కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండవు, ఇలాంటి తిక్కమక్కలు ఏమీ ఉండదు. ఒకవేళ తెలియని వాళ్ళు, ఒక రాశి తెలిసిన వాళ్ళు అయితే ప్రశాంతంగా మీ రాశి యొక్క ఫలితాలను తెలుసుకోండి. ఇప్పుడు మనం విడివిడిగా అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసము గోచర గ్రహస్థితిలో ఉన్న దేవతలు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ మాసము ద్విశోభ రాశులు చాలా బలంగా ఉన్నాయి. దానికి కారణము ద్విశోభ రాశుల్లో ఒకటైన మీనరాశిలో శనైశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకొక రాశి మిథున రాశి. అంటే ప్రథమంగా మనం చూస్తే మిథున రాశి, కన్యా రాశి, ధనుసు రాశి, మీనరాశి ఈ 4 కూడా ద్విశోభ రాశులు. ద్విశోభ రాశుల్లో గురు భగవానుడు ఒకటైన మిథున రాశిలో గురుదేవుని సంచారం సాగుతూ ఉంది. ఈ మాసం మొదటి వారంలో బుధ భగవానుడు కూడా గురుదేవుడితోటి కూడి సంచారం సాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ మాసం 15 మధ్యమంలో సూర్యనారాయణమూర్తి కూడా మిథున రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే ఈ మాసం మనం అటు ఇటుగా వేసుకుంటే కనుక మాసం మొదటి వారం నుంచి మాసాంతం వరకు కూడా గురు భగవానుడు 1 year వరకు అక్కడే ఉంటారు.
గురు భగవానుడికి తోడుగా బుధ భగవానుడు ఆయన రాశిలో సంచారం చేయడము, అలాగే ఆయనతో పాటు సూర్యనారాయణమూర్తి కూడా 15వ తారీఖు నుంచి సంచారం చేయడం, ఇంకొక ద్విశుభ రాశి అయిన ఇంకొక రాశిలో శని మహారాజు, శని మహారాజు మరియు గురువు వీళ్ళిద్దరూ కూడా మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్. వాళ్ళకి తోడు వీళ్ళు కూడా కూడారు కాబట్టి ద్విశుభ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి ఈ మాసాంతం వరకు కూడా. ద్విశుభ రాశులు బలోపేతంగా ఉండడం వల్ల మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి చూసుకుందాం. మకర రాశి. మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఈ మాసము మీకు షష్ఠ స్థానం చాలా బలంగా ఉంది. షష్ఠ స్థానం బలంగా ఉండడం వల్ల మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి? షష్ఠ స్థానం అనేది రుణరోగ శత్రుస్థానం. సో మీకు హెల్త్ పరంగా కొంచెం కేర్ తీసుకోండి. మీరు హెల్త్ పరంగా కేర్ అంటే ఒకవేళ మీరు ఆల్రెడీ హెల్త్ పరంగా బాగా కేర్ తీసుకునే వ్యక్తులు అయితే చాలా మంచి ఆరోగ్యాన్ని రిటైన్ చేసేవాళ్ళు, అసలు హెల్త్ పరంగా ఎలాంటి ఛాన్స్ తీసుకోమని అనుకుంటే అప్పుడు మీరు ఈ పాయింట్ ఇగ్నోర్ చేసేయచ్చు. ఒక్కొక్కసారి మనం ఎంత హెల్తీగా ఉన్నా జన్మజాతక పరిస్థితుల రీత్యా కావచ్చు, గోచార పరిస్థితుల రీత్యా కావచ్చు, అసలంటూ ఏవి అటాక్ అవ్వకుండా మానవ మాత్రలు ఎవరికి సాధ్యం కదా. జలుబో దగ్గో ఇలాంటివి అటాక్ అవుతాయి, నార్మల్గా వచ్చేవి. సో ఈ మాసము కోల్డ్ లేదా మీకు సైనసైటిస్ ఉంటే ఆ పెయిన్ ఎక్కువ అవ్వడానికి ఈ మాసం కొంచెం గోచర గ్రహస్థితుల రీత్యా అవకాశం ఉంది. స్లైట్గా ఉంటుంది, అది కూడా మేజర్ అని చెప్పడానికి లేదు. అలాగే మీరు ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బులు తీసుకోవాలని అనుకుంటే మరీ అత్యవసరమైన పరిస్థితులు తప్పదు అనుకుంటే తప్పించి మీకు అవకాశం ఉంటే ఈ మాసం వరకు రుణ ప్రయత్నాలు చేయకండి. రుణ ప్రయత్నాలు చేయడం వల్ల రుణం అయితే వస్తుంది, కానీ దానివల్ల మీకు ఫ్యూచర్లో అది పే చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. సో అంటే ఇప్పుడు హెల్త్ పరంగా ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది అప్పుడు ఇంకా అప్పుడు ఇవేం పట్టించుకోకర్లేదు. అప్పుడు మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ కూడా ఉండదు. మీరు చక్కగా తీర్చగలుగుతారు, లేదా వాళ్ళైనా వదిలేస్తారు మిమ్మల్ని. సో మెడికల్ ఎమర్జెన్సీ అయితే కనుక మీరు అప్పుగా తెచ్చుకున్నా ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు పర్వాలేదు, ఇప్పటికిప్పుడు ఈ మాసమే నేను డబ్బులు తీసుకొని ఈ పని చేయకపోవడం వల్ల కంపలు ముంచుకుపోయిన ఇబ్బంది ఏం లేదు అని అనుకుంటే ఈ మాసం వరకు రుణానికి వెళ్ళకండి. నెక్స్ట్ మంత్ ప్రయత్నించండి. లేదు చాలా ఎమర్జెన్సీ, పిల్లల ఎడ్యుకేషను లేదా కొన్ని ఎమర్జెన్సీ థింగ్స్ ఉంటాయి మనిషిగా పుట్టిన వాళ్ళకి, అన్అవాయిడబుల్ థింగ్స్, అలాంటివి అప్పుడు మీరు ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి. మీరు లోన్ కోసం వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు పూర్వపు రోజుల్లో లోన్ తీసుకొని ఉంటే ఎవరి దగ్గర నుంచి అయినా ఈ మాసం కొంచెం వాళ్ళ నుంచి మీకు థ్రెట్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అది ప్రత్యేకించి మీరు బ్యాంక్స్ నుంచి తీసుకొని ఉంటే, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకొని ఉంటే, కొన్ని మిస్ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు మీ చెక్ బౌన్స్ అయిందని చెప్పడము, లేదా అంతకుముందు ఏవైనా సరిగ్గా ప్రాపర్ ట్రాన్సాక్షన్స్ లేదనడము, ఇలాగా బ్యాంకింగ్ నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కొంచెం స్వల్పంగా ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. మీ జన్మ జాతకం బాగా ఉంటే ఇది ఎక్కువగా చూడరు, కొంచెం మైనర్గా ముందే మీరు ఈ చూసుకుంటారు. మీరు ఒక లుక్ మీరు చూసుకుంటారు. కూడా మీ జన్మజాతకం బాగోకపోతే కొంచెం ఇబ్బంది స్లైట్గా చూస్తారు, అది కూడా మేజర్గా అని చెప్పడానికి లేదు. అలాగే మీరు మీ అపోనెంట్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏంటంటే మీకు తెలియకుండానే మీకు అనిపిస్తూ ఉంటుంది, మీ అపోనెంట్స్ చాలా స్ట్రాంగ్ అవుతున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే షష్ఠ స్థానంలో గురు భగవానుడు, షష్ఠాధిపతి అవుతున్న బుధ భగవానుడు అక్కడే సంచారము. అంటే మీకు అంటే మీ అపోనెంట్స్ తోటి కొంచెం పెక్యులర్ సిచ్యువేషన్స్ ఈ మాసం ఫేస్ చేస్తారు. మీ జన్మజాతకం బాగా బలంగా ఉంటే మేజర్గా చూడకపోవచ్చు, మైనర్గా చూస్తారు. మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే కొంచెం మీ అపోనెంట్స్ నుంచి కొంత ఇబ్బందులు అయితే మీరు చూస్తారు ఈ మాసం. అది ఈ మాసం వరకు మాత్రమే, తర్వాత ఇది అప్లికేబిలిటీ ఉండదు. కొంచెం ఒకవేళ అపోనెంట్స్తో కాకపోతే మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ గురించి మీ మీద అలిగేషన్స్, రూమర్స్, గాసిప్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. మీకు అనిపిస్తుంటుంది అంటే ప్రొడక్టివ్గా ఎందుకు టైంని జనాలు వాడుకోరు, ఒక మంచి పని కోసము మనకి భగవంతుడు జీవితాన్ని ఇచ్చింది సార్థకం చేసుకోమని. అందరూ అజ్ఞానంతో ఎందుకు ఇంత నిరర్ధకం చేసుకుంటున్నారు? ఒక్క మాట కూడా కడుపుకొచ్చే మాట ఉండదు, కాలుకొచ్చే మాట ఉండదు. ఎందుకు ఇలాగ జనాలు అజ్ఞానంలో పడిపోతున్నారు అంటే
ఈ ఫ్లోలో కాకపోయినా ఎందుకు ఇలా ఉన్నారు జనాలని ఇక మీ మైండ్ సెట్ని బట్టి మీరు ఆలోచించుకుంటారు. నేను ఎగ్జాంపుల్కి ఇలా చెప్తున్నాను. అలాంటి ఆలోచనలు ఈ మాసం మీకు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏది జరిగినా కూడా దైవ కృపతో జరుగుతూ ఉంది. అంతా నడిపించేది అంతా కూడా పరమాత్ముడి దయతోనే మనం చేస్తున్నాం అనుకుంటూ ప్రశాంతంగా మీరు ఉండడానికి ప్రయత్నించండి. ఏ విషయానికి కూడా మీరు ట్రిగర్ అవ్వకుండా ఉండడమే మంచిది. ఈ మాసం మీరు ఎక్కడ ట్రిగర్ అవుతారో ఛాన్స్ కోసం అపోనెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు. కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు ఈ మాసము. ఎందుకంటే షష్ఠ స్థానంలో గురు భగవానుడు అతి బలంగా ఉన్నాడు. సో మీ అపోనెంట్స్కి స్ట్రెంత్ ఎక్కువగా దొరుకుతూ ఉంది. మీరు కొంచెం అంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ఉంటే కనుక చాలా బాగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళకి చాలా అంటే చాలా శుభ సమయము ఇది. ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ మాసంలో ద్విశుభ రాశుల్లో అత్యంత బలీయంగా ఉన్నది మిథున రాశి. మనం కాలపురుషుడి కుండలిలో చూసుకుంటే కనుక మిథున రాశి మన భుజాలని సూచిస్తుంది. అంటే ఏదైనా ఒక కార్యం వాళ్ళు భుజాల మీద వేసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు, ఇలా మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు కాలపురుషుడి కుండలి ప్రకారం మనం చూసుకుంటే అన్ని రాశుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ పనులు తలపెడితే అవన్నీ కూడా శీఘ్రంగా అతి శీఘ్రంగా అంటే అతి వేగవంతంగా అవ్వడానికి దేవతల యొక్క ఆశీస్సులు మనందరి పట్ల చాలా బాగా ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవతల యొక్క ఆశీస్సులు బాగా ఉన్నాయి కాబట్టి ఎలానూ తలపెట్టిన కార్యాలు నెరవేరడం అయితే తథ్యము. కాకపోతే మీ యొక్క జన్మగ్రహ స్థితులను అనుసరించి ఒకవేళ జన్మగ్రహస్థితులు బాగా ఉన్నా ఒక్కొక్కసారి అనుకూలమైన గ్రహదశలు రాకపోయినా సరే జన్మగ్రహస్థితులు బాగా ఉన్నా ఆ ఫలితాలను అయితే పర్టికులర్ ఫలితాలను అయితే పూర్తిగా చూడలేరు. ఎప్పుడైనా సరే మనకి దశ అంతర్దశల్లోనే మనం ఫలితాలను చక్కగా చూడగలుగుతాం. ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు మనం చూడగలుగుతాం. మన జాతకంలో రాజ్య సంబంధ యోగం ఉందా, రాజయోగాలు ఉన్నాయా, విపరీత రాజయోగం ఉందా, నీచభంగ రాజయోగం ఉందా, కొన్ని వందల యోగాలు ఉన్నాయి మనకి పరాశర సంహిత ప్రకారం. కానీ అవి యాక్టివేషన్ పాయింట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి గోచారంలో మనందరికీ యాక్టివేషన్ పాయింట్ ఏంటంటే మిథున రాశి బలంగా ఉంది కాబట్టి పనులన్నీ స్పీడప్ అయ్యే టైం లాగ్ లేకుండా చాలా బాగా వేగవంతంగా మనం అనుకున్న పనులు మన దైనందిన జీవితంలో మనం అనేక పనులు చేపడుతూ ఉంటాము. ఉదాహరణకి కొంతమంది ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారంలో పురోభివృద్ధికి ప్రయత్నిస్తుంటారు, విద్యార్థులు అయితే వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తుంటారు, కొంతమంది గృహ నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోయి ఇబ్బంది పడుతుంటారు. ఇలాగ మనకి డే టు డే లైఫ్లో చాలా వర్క్స్ అనేవి పెండింగ్ ఉండిపోతూ ఉంటాయి. పెండింగ్ ఉన్న వర్క్స్ అన్నీ ముందుకు సాగడానికి ప్రత్యేకించి పేపర్ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉంటే కనుక అగ్రిమెంట్ మీద సైన్లు చేయక పనులన్నీ ఆగిపోతున్నాయి, ఇలాంటి ట్రబుల్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే దానికి ఇది ది బెస్ట్ పీరియడ్ అనమాట. లేదా కమ్యూనికేషన్స్ వైజ్ ఒక మెయిల్ వస్తే చాలు వాళ్ళ నుంచి మనకి పని అయిపోయినట్లు అనుకున్న వాళ్ళకి. సో ఇలాగా తదితర అంశాలని మనం పరిగణనలోకి తీసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ది బెస్ట్ టైం ఇది. మన పనులు గోచారంలో మనకి గ్రహదేవతల అనుకూలత బాగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చిన్న మంత్రాలు ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని, మంత్రం కూడా కాదు నామాన్ని జపించడం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా వేగవంతంగా అతి శీఘ్రంగా అవ్వడానికి చక్కటి సదావకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నామం ఏంటో మనం చూద్దాం. మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే చక్కగా ఓంకారం చేర్చి జపించుకోవచ్చు. రోజుకి ఒక 108 సార్లు, 41 సార్లు కానీ 108 సార్లు కానీ ఎంతోసేపు పట్టదు, జపించడానికి ప్రయత్నించండి. మీరు రోజంతా కూడా ఓంకారాన్ని తీసేసి ఉత్తగా నామంలాగా కూడా దీన్ని జపించవచ్చు. సో స్నానం చేసిన వెంటనే మీరు ఓంకారాన్ని చేర్చి జపించవచ్చు. తర్వాత మీరు రోజంతా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని జపిస్తే చాలా ఫలితాలు వస్తాయి. కాకపోతే రోజంతా జపించేప్పుడు ఓంకారం ఇలాంటివి బీజాక్షరాలు కానీ చేర్చకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటారు, ఎవరితోటి కలవరు, బయటికి వెళ్ళరు, శుచిగా శుభ్రంగా ఇంట్లో ఉంటారంటే ఆహార నియమాలు అన్నీ పాటించే వాళ్ళైతే 24/7 అంటే మీరు మెలుకుతున్నంతసేపు బీజాక్షరాలతో జపించవచ్చు. నియమబద్ధంగా జపించాలి. బీజాక్షరాలతో జపించేప్పుడు లేనప్పుడు నామం జపించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ నామాన్ని మనం తెలుసుకుందాం. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః.
మనం అనుకునే పనులన్నీ ముందుకు వెళ్ళాలంటే గణపతి యొక్క ఆశీస్సులు మనకి కావాలి. అందువల్ల గణపతికి సంబంధించిన మంత్రము ఎప్పుడైనా సరే స్కందుడు మన పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. మనకి ఏ పనులలో ఆటంకం రాకుండా పనులన్నీ ఎందుకంటే ఆయన దేవసైన్యాధ్యక్షుడు కాబట్టి పనులన్నీ వేగవంతంగా అవ్వడానికి మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. అందువల్ల స్కంద పూర్వజాయ నమః అంటే స్కందుడికి పూర్వుడు ఎవరు? గజాననుడు. అంటే గణపతి యొక్క నీ యొక్క ఎల్డర్ సిబ్లింగు గజాననుడు అని మనం చెప్తున్నాం. ఆ మంత్రం యొక్క నామం యొక్క అర్థం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అన్న గణపతి అని ఆ మంత్రం యొక్క అర్థం అన్నమాట. అది స్కందపూర్వజాయ నమః. అలాగే సోమస్కందాయ నమః. ఆయన సోముడి యొక్క పుత్రుడు కాబట్టి సోమస్కందాయ నమః. ఈ నామాలు మనము ఈ నెలంతా కూడా జపించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకొని మీరు స్నానం చేసిన వెంటనే అయితే ఓంకారం చేర్చుకొని జపించవచ్చు. ఇది 108 సార్లు ఎవ్రీడే కనీసం జపించడానికి ప్రయత్నించండి. మీరు ఏ పనిలో ఉన్నా సరే ఈ నామాల్ని మనసులో జపించుకుంటే కనుక పనులన్నీ కూడా ఏవైతే మీకు వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయో, పనులన్నీ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్ళడానికి చక్కటి ఆస్కారం గ్రహదేవతల దయ వల్ల దొరుకుతుంది. అందులో ఈ మాసం ద్విశోభవ రాశులు చాలా బలీయంగా ఉండడం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా వెంటనే వేగవంతంగా జరగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చక్కగా గోచర గ్రహదేవతలు ప్రసాదించిన అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని మనకున్న పనులన్నీ కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వేగవంతం చేసుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.